మీకు అట్లా అనిపించలేదా ఆ రోజు నిన్న పోలింగ్ డే రోజు చూసిన అంటే గతంలో ఎన్నడూ కనపడనంత ఉత్సాహంతో గంటల తరబడి క్యూలో నిలబడిన పేద వర్గాలందరూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారని అనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలనైతే కాసుకున్నారో ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారో రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంతకుముందు కంటే కూడా మరింత మెరుగైన మెజారిటీతో వస్తామనేది అనిపిస్తుంది. ఇది కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ బుకాయింపో ఇంకోటి ఎవరిని భ్రమలో పెడతాం. 2 వారాల్లో రిజల్ట్స్ వస్తాయి, 4వ తేదీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఎవరిని భ్రమలో పెట్టే లేదా మా కార్యకర్తలకో పార్టీకో వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపి ఇచ్చేయాల్సిన అవసరం కూడా లేదు. సాధారణంగా మామూలుగా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం జనరల్ యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. ఓకే, ప్రో ఇన్కంబెన్సీ కూడా ఉంది, గతంలో కూడా జరిగింది, మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరికుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు ఎనడము ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్య తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు, ఇంతకుముందు కూడా చెప్పాం. అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని, అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారనడానికి అది కనపడట్లా ఉంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండే వాళ్ళం కదా, 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా, ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది, మేలు మలుపు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈరోజు. అది కనపడుతుంది. అంటే మా దాంట్లో ఇది క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది. నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి, మేము మీడియానే అడుగుతున్నా, ఇదిగో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి. అప్పుడు ఇదే వస్తుంది. అయినా సరే వాళ్ళు బింకంగా ఏదన్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకే తెలుస్తుంది. ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటికి రాగానే ఎన్నికలు రాగానే 2000 చూపించి విక్టరీ సింబల్ ఏదో చూపించాల్సిన ఆయన అది చేయట్లా. ఆయనకు డౌట్ వాళ్ళకు తెలుస్తోంది. ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ ఆన్ ది వాల్. రేపు June 4th దీంట్లో కౌంటింగ్లో రాబోతోంది. అది దానికి సరైన కారణం ఉంది.
ఓ సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు, ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తాం.